అందరికీ నమస్కారం। ఈరోజు కుండలిని యోగా కోసం మనం ఈరోజు తెలుసుకుందాం। ఈ కుండలిని యోగం అనేది మనకి వేదాల దగ్గర నుంచి ఉపనిషత్తుల కాలం దగ్గర నుంచి కూడా మనకి ఈ కుండలిని యోగా తాలూకా ప్రాక్టీసెస్ సాధనలు ఉన్నాయని మనకి మన గ్రంథాలను చూస్తే మనకి అర్థమవుతుంది। ప్రధానంగా మనకి లలితా సహస్రనామంలో ఈ కుండలిని యోగా కోసము మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాల కోసము అలాగే మనకి విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి బ్రహ్మ గ్రంథి కోసం వివరణ మనకి ఉపనిషత్తులు హఠయోగ గ్రంథాలైనటువంటి హఠయోగ ప్రతీపిక శివ సంహిత గ్యారంటీ సంహిత ఇలాంటి గ్రంథాల్లో ఈ కుండలిని యోగా కోసం వివరించడం జరిగింది। ప్రధానంగా షట్చక్ర నిరూపణ అని ఒక ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఈ షట్చక్రాల కోసం కుండలిని యోగం కోసం మాత్రమే చెప్పబడినటువంటి గ్రంథము షట్చక్ర నిరూపణ। ఈ గ్రంథంలోంచే మనం తీసుకొని దానిని ప్రాధాన్యంగా తీసుకొని అందులో ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం। ఈ కుండలిని యోగా అనగా కుండలిని అంటే కుండల్ అంటే కాయిల్ అంటే చుట్టబడిన నీ అంటే పవర్ అంటే చుట్టబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అని చెప్పబడుతుంది కుండలిని అంటే। మరి ఈ కుండలిని మన శరీరంలో ఎక్కడుంది అంటే మన శరీరంలో మూలాధార చక్రం దగ్గర ఈ శక్తి నిద్రాణమై ఉన్నది। ప్రతి మానవుడిలో కూడా ఈ కుండలిని శక్తి నిద్రాణమై ఉన్నది। దానిని మనం సాధన ద్వారా దానిని మేలుకొల్పడం ద్వారా మనము భగవత్ సాక్షాత్కారాన్ని పొందొచ్చు అని ఈ గ్రంథంలో చెప్పబడింది। ఇది భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగించుకోవచ్చు। అదేవిధంగా భౌతికంగా మనం చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగిన సైంటిస్టులు కావచ్చు అలాగే ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు వీళ్ళలో అద్భుతమైనటువంటి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందండి। ఆ గ్రహణ శక్తికి ప్రధానమైనటువంటి కారణం ఈ కుండలిని శక్తి వాళ్ళల్లో మేలుకోవడమే అని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరిగింది। మరి ఈ కుండలిని శక్తి కోసము మనం డిస్కస్ చేసే ముందు ఈ కుండలిని శక్తి మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అన్నది మనం ముందు తెలుసుకోవాలి। ఈ కుండలిని శక్తి అంటే ఈ విశ్వాన్నంతటిని నడిపించేటువంటి ఏదైతే మూలశక్తి ఉందో అదే శక్తిని కుండలిని శక్తి అని అంటాం। అదే మన శరీరాన్నంతటినీ కూడా నడిపిస్తుంది। ఈ కుండలిని శక్తి ఫిజికల్గా మనకి కనిపించేది కాదు, ఇది కంటికి కనిపించని ఒక శక్తి। మన ప్రాణశక్తి ఎలాగైతే మన కంటికి మనం కనిపించదు కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో అలాగే ఈ కుండలిని శక్తి కూడా మనము కంటికి కనిపించదు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తాం। మన శరీరాన్ని నడిపించేటువంటి శక్తినే మనం కుండలిని శక్తి అని అనుకోవచ్చు। ఇప్పుడు ఈ ప్రాణశక్తి మన శరీరంలో 72,000 నాడుల ద్వారా మన శరీరం అంతా వ్యాపించబడి ఆ నాడుల ద్వారా ప్రాణశక్తి ప్రవాహం జరిగి మనం ఈ శరీరము బ్రతికి ఉండడానికి ఆధారమై ఉన్నదన్నమాట। దానికి మూలశక్తి ఈ కుండలిని శక్తి। ఈ కుండలిని శక్తి తక్కువ పరిమాణంలో మన శరీరంలో ప్రవహిస్తూ మన శరీరాన్ని నిలిపి ఉంచుతుంది। మనం దానిని మేలుకొల్పడం ద్వారా మన శరీరంలో గ్రహణ శక్తిని మనం పెంచుకోవచ్చు, అద్భుతమైనటువంటి శక్తుల్ని కూడా మనం సంపాదించుకోవచ్చు ఈ కుండలిని శక్తిని మేలుకొల్పడం ద్వారా। మరి దీన్ని మేలుకొల్పాలంటే ప్రొసీజర్ ఉంటుంది, ఏ రకంగా మనం మేలుకొల్పాలి ఎన్ని పద్ధతుల ద్వారా మనం దీన్ని మేలుకొల్పాలి అని। దీన్ని మేలుకొల్పే ముందు మనము మన శరీరంలో ఉన్నటువంటి నాడుల కోసం మనం తెలుసుకోవాలి। అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, షట్ అంటే 6 చక్రాలు మన శరీరంలో ఉన్నాయి, అవే శక్తి కేంద్రాలు। మన శరీరంలో ఉండేటువంటి ఆ శక్తి కేంద్రాల కోసం మనం తెలుసుకోవాలి। ఆ శక్తి కేంద్రాలు మన శరీరంలో ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, అవి ఏ విధంగా మన శరీరంలో
ఉన్నాయి. మనం దాన్ని ఏ రకంగా మనం మేల్కొల్పాలి, ఏ రకంగా మనం దాన్ని తెలుసుకోవాలి అన్న విషయాలు కూడా మనం రాబోయే వీడియోల్లో ఒక్కొక్క దానికోసం వివరంగా విపులంగా మనం తెలుసుకుందాం. ముందుగా మన శరీరంలో నాడుల కోసం తెలుసుకుందాం. నాడులు అంటే ప్రాణశక్తిని ప్రవహింపజేసేటువంటి మార్గాలు, ఎనర్జీ ఛానల్స్ అంటారు. ఇవి కంటికి కనిపించవు, కానీ దీనికోసం చాలా రీసెర్చ్ జరుగుతుంది. చైనాలో చైనీస్ ఆక్యుప్రెషర్ అనేటువంటి వైద్య శాస్త్రంలో వీటిని మెరిడియన్స్ అని కూడా అంటారు. అంటే ఎనర్జీ ఛానల్స్. మన శరీరంలో ఎనర్జీస్ బ్లాకేజ్ అయినప్పుడే మనకు అనారోగ్యం అనేది వస్తుంది. ఆ బ్లాకేజ్ని కానీ మనం క్లియర్ చేసినట్టయితే మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది ఆ శాస్త్రం తాలూకా, ఆ వైద్య శాస్త్రం తాలూకా పద్ధతి అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడుల ద్వారానే మన శరీరాన్ని అంతటికీ కూడా ప్రాణశక్తి అనేది అందుతుంది. వాటిని మనం ఎప్పుడూ కూడా క్లియర్గా ప్రాణిక్ ఫ్లో బాగా అయ్యేలాగా కానీ మన నాడులను కానీ చక్కగా ఉంచుకున్నట్టయితే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మరి ఈ నాడుల్లో చాలా ప్రధానమైనటువంటి నాడులు 3: ఇడానాడి, పింగళానాడి అండ్ సుషుమ్నానాడి అని. ఇడానాడి అంటే ఎడమ ముక్కు ఎప్పుడైతే మనకి ఓపెన్లో ఉందో ఇడానాడి యాక్టివ్గా ఉందని అర్థం. పింగళానాడి అంటే కుడి నాస్టిల్ ఎప్పుడైతే మీకు ఓపెన్లో ఉందో మనకి పింగళానాడి ఓపెన్లో ఉన్నట్టు. ఈ పింగళనాడినే సూర్యనాడి అని అంటారు. అదేవిధంగా ఎడమ నాస్టిల్ని ఇడానాడి అని అంటారు. దాన్నే చంద్రనాడి అని కూడా అంటారు. అంటే మన శరీరంలో చంద్రుడి తాలూకా శక్తి మన శరీరంలో ఉంది, అదే రకంగా సూర్యుడి తాలూకా శక్తి కూడా మన శరీరంలో ఉంది. ఇవి రెండు ఆల్టర్నేటివ్గా మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 నాస్ట్రిల్స్ మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఫ్లో అవుతున్నాయో మీకు ఇడానాడి, పింగళానాడి అనేవి ఓపెన్లో ఉన్నట్టు, యాక్టివ్గా ఉన్నట్టు అన్నమాట. ఎప్పుడైతే ఇడానాడి, పింగళానాడి ఓపెన్లో ఉన్నాయో మీకు సుషుమ్నానాడి అనేది ఓపెన్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. సుషుమ్నానాడిలోనే మనకు పూర్వజన్మల తాలూకా జ్ఞాపకాలు, మన కర్మలు అన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. మన చిత్తం అంతా కూడా అందులోనే ఉంటుంది. ఆ సుషుమ్నానాడిని కానీ మనం సుషుమ్నానాడిలోకి ఈ కుండలిని శక్తిని ప్రవేశింపజేస్తే మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా నాశనమైపోయి మనం భగవంతుణ్ణి చేరుతామని చెప్పి ఈ కుండలిని యోగా మనకి వివరించడం జరుగుతుంది. ఈ 3 నాడులు ఎక్కడైతే కలుస్తాయో వాటినే చక్రాలు అని అంటాం. వాటినే మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 షట్ చక్రాలు. తర్వాత వీటిని దాటి మనం చేరుకునేటువంటి ఆఖరి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సహస్రారం అంటారు, దాన్ని చక్రం అంటారు. కానీ అది చక్రం కాదు. ఎక్కడైతే 3 నాడులు కలుస్తాయో వాటినే చక్రము అంటారు. మరి ఈ చక్రాలు ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, వాటి తాలూకా రంగు ఏంటి, అందులో ఉన్నటువంటి బీజాక్షరాలు ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం రాబోయే వీడియోల్లో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా ప్రతిదాన్ని సీక్వెన్స్లో కానీ మీరు ఫాలో అయినట్టయితే అప్పుడు మీకు ఈ విషయాలు చాలా కూలంకుషంగా అర్థమవుతాయి. చాలామందికి అసలు చక్రం తాలూకా లొకేషన్ కూడా మనకి కరెక్ట్గా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చక్రాలకు కూడా కేంద్ర స్థానము, క్షేత్రస్థానం అని కూడా ఉంటుంది. క్షేత్రాన్నే కేంద్రం అని మనం భావిస్తూ ఉంటాం. అలా కాకుండా నేను దీనికోసం విపులంగా చెప్తాను. దీన్ని తెలుసుకున్న తర్వాత మనం నాడులను ఏ రకంగా శుద్ధి చేసుకోవాలి, ఆ తర్వాత సుషుమ్నానాడిని ఏ విధంగా మేల్కొల్పాలి, చక్రాలని ఏ రకంగా యాక్టివేట్ చేయాలి, అప్పుడు మనం కుండలిని ఏ రకంగా మేల్కొల్పి ఈ చక్రాల ద్వారా ప్రవహింపజేస్తూ ఆఖరికి మనకి సహస్రారంలో ఉన్నటువంటి శివుణ్ణి ఏ రకంగా చేరుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఒకదాని తర్వాత ఒకటి సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా వీటన్నిటిని మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.